తోడేళ్ల మధ్యన తాను ఒంటరి కానే కాదు, ప్రజలే నా సైన్యం, బలం, ధైర్యం అన్న సీఎం జగన్. ఫ్యాన్ గుర్తుపై 2 బటన్లు నొక్కండి, చంద్రముఖి బెడదకు చెక్ పెట్టండి. దెందులూరు సభలో సీఎం జగన్ పిలుపు. జనసేన టీడీపీ మధ్య తేలనే సీట్ల పంచాయతీ, అధినేత తీరుపై జన సైనికుల మండిపాటు. ఎన్నికల కేంద్రాలుగా నారాయణ విద్యాసంస్థలు, ఉద్యోగుల ద్వారా ఎలక్షన్ సమాచారం సేకరణ. దెందులూరు సిద్ధం సభ సూపర్ సక్సెస్, కార్యకర్తల్లో సమరోత్సాహం. టెలిమెడిసిన్లో ఏపీ ఫస్ట్, లోక్సభలో వెల్లడించిన కుటుంబ సంక్షేమ శాఖ. నేడు తెలంగాణ కేబినెట్ భేటీ, 20కి పైగా కీలక అంశాలపై చర్చించనున్న మంత్రివర్గం. డిప్యూటేషన్పై పట్టణ ప్రాంతాలకు టీచర్లు, తెలంగాణలోని గ్రామీణ బడుల్లో ఉపాధ్యాయుల కొరత. ధరణి క్షేత్రస్థాయి పరిశీలనకు కమిటీ, పోర్టల్ పునర్నిర్మాణం, మార్పు చేర్పులపై సంప్రదింపులు పూర్తి. చిరంజీవికి పద్మ విభూషణ్ రావడం గర్వకారణం, మెగాస్టార్ ఇచ్చిన విందులో సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు. తెలంగాణలో వాహనాల నెంబర్ ప్లేట్లు మళ్లీ మార్పు, కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాహనాలపై టీఎస్ బదులు టీజీగా మార్పు. యలమంచిలిలో టీడీపీ కార్యకర్తల అత్యుత్సాహం, బాణాసంచా కాల్చడంతో టెంకాయల గోడౌన్లో మంటలు, యజమానికి 2 కోట్ల మేర ఆస్తి నష్టం. అరవై రోజుల్లోనే కరెంటు కష్టాలు, రోడ్డున పడ్డ ఆటో కార్మికులు. మార్చి 17 తర్వాత కాంగ్రెస్కు గట్టి సమాధానం చెబుతామన్న కేటీఆర్. బీఆర్ఎస్కు తాటికొండ రాజయ్య రాజీనామా, లేఖను కేసీఆర్కు పంపిన రాజయ్య. హైదరాబాద్ పబ్బుల్లో ఆగని డ్రగ్స్ దందా, తాజాగా 6 సభ్యుల ముఠా అరెస్ట్. ఎల్కే అద్వానీకి భారతరత్న, మోదీ అభినందనలు, కేంద్రానికి అద్వానీ కుమార్తె కృతజ్ఞతలు. భారత నావికాదళంలోకి సరికొత్త యుద్ధ నౌక, విశాఖలో ఐఎన్ఎస్ సందాయక్ ను లాంచ్ చేసిన రాజ్నాథ్ సింగ్. పంజాబ్ గవర్నర్ బన్వరీ లాల్ రాజీనామా, వ్యక్తిగత కారణాలు చూపుతూ రిజైన్. ఇమ్రాన్ ఖాన్ దంపతులకు జైలు శిక్ష, వివాహ చట్టం ఉల్లంఘన కేసులో కోర్టు తీర్పు. చిలీ అటవీ ప్రాంతంలో కారు చిచ్చు, మంటల్లో చిక్కుకుని 19 మంది మృతి. విశాఖ టెస్ట్లో పట్టు బిగించిన భారత్, తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం.